అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగార విషయంగా తాను వ్యవహరించిన తీరుపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రభుత్వ విప్ జమ్మలపడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం ఈ సందర్భంగా కడపలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగార విషయంగా తాను వ్యవహరించిన తీరు తప్పైతే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానన్నారు. ఒకవేళ సిమెంట్ కర్మాగారం వారిది తప్పైతే ఏమీ చేయాలి అని వారే తెలిపారన్నారు. సిమెంట్ కర్మాగార యాజమాన్యం మొత్తం వైకాపా వారికి బత్తాసు పలుకుతున్నారన్నారు. సిమెంట్ కర్మాగారాల యాజమాన్యాలు స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చిన తరువాతే బయట వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విషయంపై తాను పోరాడుతున్నాననే తప్ప మరే ఆలోచనలు లేదన్నారు. తన నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే సిమెంట్ కర్మాగార యాజమాన్యాలపై పోరాటం చేస్తున్న విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. ఇలాంటి భయాలకు భయపడే ప్రసక్తే లేదని, తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానన్నారు. తాను తప్పు చేస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన పాలనా తీరుతో విశ్వగురువుగా మారారన్నారు. ఇక రాష్ట్రంలో పోలవరం, అమరావతి, వైజాగ్ స్టీల్ ప్లాంట్, మనకొప్పర్తి టూరిజం కు అధిక నిధులు ఇవ్వడం జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి, బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, డాక్టర్ శివానాయక్, బీజేపీ మహిళా నాయకులు, కార్యకర్తలు, బాధితులు తదితరులు పాల్గొన్నారు. పట్టణాలకు అమృత పథకం పేరుతో అదే కాకుండా జేఎస్డబ్ల్యూ సిమెంట్ స్టీల్ ఫ్యాక్టరీ కూడా క్రెడిట్స్ ఇచ్చాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. టూరిజానికి జమ్మలమడుగులో టూరిజానికి 20 కోట్లు శాసకీయ ఫండ్స్ కూడా వచ్చినాయి. ఇది అభివృద్ధి విషయం. నేను మళ్ళీ ఫ్యాక్టరీల విషయానికి వచ్చినప్పుడు ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు లొంగబడినాను. మాతో ఎన్నో చెప్పినారు, లేదు మేము బ్యాలెన్స్ చేస్తాం, మీ స్థానికులకు, మీ కార్యకర్తలకు, మీ వాళ్ళకు, అభిమానులకు ట్రాన్స్పోర్ట్ ఇస్తామన్నారు. ఒకరికి ట్రాన్స్పోర్ట్తో పాటు మెటీరియల్ సప్లై ఇస్తామన్నారు. ఉద్యోగస్తులకు జీతాలు పెంచుతామన్నారు, రేట్లు పెంచుతామన్నారు, ఎడ్యుకేషన్ పెంచుతామన్నారు, హెల్త్ పెంచుతామన్నారు. సిఎస్ఆర్ కాలం కూడా మోసం చేస్తామన్నారు. వాళ్ళ నిలువ దోపిడి. దానికి కొందరు బాబు నువ్వు ఇష్టం వచ్చిన దోపిడి ఏమన్నా అడిగితే నేను దుష్ట పన్నాగంతో చేసిన దుష్ట చర్యలను ఖండించడమే నేరమా? అది నా జులుమా? మొన్న అదానిది అంట, ప్లయాస్ అంట, రమ్మనండి ఒక్కొక్కటే. నేను పై అధికారులను, స్టేట్ పై అధికారులను, జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నా. నాది తప్పైతే నేను రాజకీయాలు సాధించుకుంటా. ఫ్యాక్టరీ వాళ్ళది తప్పైతే ఏం చర్యలు తీసుకుంటారో అధికారులు నిలిచారు. జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, నేను నాది పైన ఎంక్వైరీ. వెల్కమ్, ఎంక్వైరీ చేసి మా తప్పుంటే నా మీద కేసు పెట్టమని అడుగుతున్నా, మా వాళ్ళ మీద కేసు పెట్టమని అడుగుతున్నా. ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు. తప్పులు ఎన్ను వారు తమ తప్పులు ఎరుగారు అన్నట్టు. వీళ్ళు ప్లాంట్లో ఉండే హెడ్స్ ఇక్కడ వాళ్ళు మాది ఏనో మద్రాసు అంటారు. మళ్ళీ మేము అల్ట్రాటెక్ అంటారు. అల్ట్రాటెక్ అనే తను వసంతరావు నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళ కంపెనీ వాళ్ళు రమేష్ అనే వైస్ ప్రెసిడెంట్ చెప్తాడు, మీకు అన్ని 1 by 1 ప్రాసెస్ చేసి మీరు చెప్పబడిన వాళ్ళకు మీ వాళ్ళకి ఇస్తామని. ఒక్కటి వల్ల అన్ని వైఎస్ఆర్ పార్టీలకే. పాత సుధీర్ రెడ్డికి, పాత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి, అవినాష్ రెడ్డి చెప్పిన మనుషులకు, మైసూరారెడ్డి తమ్ముడు రమణారెడ్డికి, వాళ్ళకి అన్ని పనులు. ఒక దిక్కు చప్పట్లు ఊరుకోటాకండి. వాళ్ళే కాకుండా వాళ్ళకు బాకీదారులకు ఇప్పుడే చెప్తున్నారు 7% పట్టుకొని కమిషన్ పట్టుకొని ఇస్తామని బెదిరిస్తారంట. బాకీలలో వాళ్ళు లొంగుబాటు చేసుకుంటారు. ఈ యొక్క ప్రధానంగా ఇన్ని రకాలుగా మోసం చేసే ఈ యొక్క ఏ యజమాన్యం ఎవరు చేసినా. అదే కాకుండా మీకందరికీ తెలుసో లేదో, సిమెంట్ రేటు మన స్థానికంగా రేట్ ఎక్కువ. మన యొక్క కడప జిల్లాలో రేట్ ఎక్కువ, కడప పార్లమెంట్లో రేట్ ఎక్కువ, ఎర్రగూడలో రేట్ ఎక్కువ, జమ్మలమడుగులో రేట్ ఎక్కువ. పక్కన పోయి కర్నూలు జిల్లాలో తక్కువ, పక్కన అన్నమయ్య జిల్లాలో తక్కువ, హైదరాబాద్లో పోయి తక్కువ, మద్రాసు పోయి తక్కువ. ఎంత తక్కువ అని క్యాల్కులేట్ చేసే మినిమం 40 రూపాయలు రేటు తక్కువ. సిండికేట్ వినారంతా ఏమనంటే ఏదో వాళ్ళ విధి విధానం అంట. ఇదేంటి మన రోడ్లు పాడైతానంటే హై టన్నేజ్ ఏమంటే దానివల్ల రోడ్లు పాడైతున్నాయి, కింద నీళ్లు కారుకుంటా పోతున్నాయి. ఏ పారని ఒక మెటీరియల్ బయట నుంచి తెచ్చేటప్పుడు మొత్తం నీరు కడతా పోతుంటుంది, డస్ట్ ఏర్పడుతుంది, రోడ్లు పాడైతున్నాయి. ఎర్రగుంటలో కనుక్కోండి, ఇక్కడ ఉన్నారు
పోలీసుల వల్ల ఎంతమందికి ప్రాబ్లము, పోయి ఎర్రగుంట నుంచి ప్రొద్దుటూరు దూరంగా పోయి చేరుతారు. ఒక్క సిఎస్ఆర్ కాలం కూడా కరెక్ట్గా ఎవరికి చూపడంలే, అధికారులకు చూపడంలే, అంత దొంగ లెక్క. ఇన్ని రకాలుగా యాజమాన్యం తప్పులు చేస్తూ నేనేందో జులుం చేసినట్టు వాళ్ళే తప్పు చేసి కవరేజ్ కోసం వాళ్ళతో లోపాయి గారి వైఎస్ఆర్ పార్టీతో ఒప్పందం. అంటే నేను అడగడం తప్ప, మా కార్యకర్తలను కాపాడుకోవడం తప్ప, మా ప్రజలను కాపాడుకోవడం తప్ప నేను చేసింది. ప్రజలు బాగుపడాలా లేదా, కార్యకర్తలు బాగుపడాలా లేదా, ఉద్యోగస్తులకు రాయితీలు ఇవ్వాలా లేదా, విద్య పెంచాలా లేదా, కనీసము వృక్షాలు పెంచుదామని ఒక వృక్షం పెంచలే. అంటే చెట్లు పెంచే కార్యక్రమం కూడా చేయరు, హెల్త్ పెంచే కార్యక్రమం చేయరు, క్యాంటీన్ కూడా ఇవ్వరు. లాస్ట్ అందులో ఉండే క్యాంటీన్ కూడా ఇవ్వరు. హాస్పిటల్ కూడా ఒక హాస్పిటల్ సౌకర్యం కూడా లేదు, విద్య లేదు, హాస్పిటల్ లేదు, సిఎస్ఆర్ లేదు, చెట్లు పెంచేది లేదు, లేబర్ సప్లై లేదు, ప్యాకింగ్ లేదు, లోడింగ్ లేదు, అన్లోడింగ్ లేదు, లాటరేట్ సప్లై లేదు, బొగ్గు సప్లై లేదు, ఫ్లైఆర్ సప్లై లేదు, ఎంప్లాయీస్ కూడా లేదు. ఎంప్లాయ్మెంట్ కూడా మీరే కదా ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కూడా తీసేసి వాళ్ళలో వాళ్ళు ఒకరు ఎవరైనా చనిపోతే వాళ్ళ కంపాషనేట్ అపాయింట్మెంట్ లేదు. ఇంతవరకు గ్రేడ్స్ లేవు. డిమాండ్ లెటర్ ఇచ్చి 9 నెలలు ఇచ్చి ఇప్పుడు మనం డిమాండ్ లెటర్ ఇచ్చా, డిమాండ్ నోటీస్ కూడా ఇచ్చినాం. మీరు ఎర్రగుంట్లో కనుక్కోండి, నేను ఎర్రగుంట్ల వాసులో ఎక్కువ మంది ఉన్నారని ఒక మాట. ఎర్రగుంట్ల అందరికీ నేను బీమా నేను కట్టాను. దానివల్ల ఈఎస్ఐ క్లినిక్ కూడా వచ్చింది. 3 కాలేజీలు పెట్టా నేను వచ్చిన తర్వాత. చెట్లు నాటించిన మా ట్రస్ట్ నుంచి 29 ఐటాలు. ఒక దిక్కు ఫిల్టర్ వాటర్ పెట్టా, ఒకవైపు కుట్టు మిషన్ పెట్టా, ఒకవైపు గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన. ఇన్ని రకాలు చేసినా లేదో మీరు ఏ కారణమైనా మీరు విలేకరులు కూడా ఈ స్థానిక విలేకరులతో ఎంక్వైరీ చేయొచ్చు. వీళ్ళు వచ్చినాక ఇప్పుడు మారింది అల్ట్రాటెక్ అని. ఎప్పుడో 6 నెలలో 8 నెలల కిందటో అమ్మినారు. మళ్ళీ పొల్యూషన్ మీటింగ్ జరగాల. వాళ్ళ మీటింగ్ అంత సులభంగా జరుగుతుందా? ఇన్ని తప్పులు చేసి మా వాళ్ళు తినబడరా. సిమెంట్ పరిశ్రమలపై ఆదినారాయణ రెడ్డి జులుం, ప్రయాసు సున్నపురాయి సరఫరా అడ్డగీత. ఇది ఈనాడు పేపర్లో చూశారు, నా ఖండన కూడా ఇచ్చిన దాంట్లో. అదే కాకుండా సాక్షి పేపర్లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జులుం ఆగిన అల్ట్రాటెక్ అని సాక్షి పేపర్లో వచ్చింది. మొన్న ఆదాని నేడు అల్ట్రాటెక్, రేపు ఏ పరిశ్రమ. ఎవరు మా పేపర్ అది సైలెంట్, నా సౌండ్ కంటే ఎక్కువ ఉంది సైలెంట్. అలా అధిష్టానం చెప్తే రాసిన పేపర్లు కొన్ని ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా, అధిష్టానం యొక్క ఆలోచనకు సంబంధం లేకుండా కొందరు లోపరి పని పైరవీకారులు యొక్క బ్రాండ్ పైచేయింది. ఇక్కడ పరిశ్రమ యొక్క పెట్టుకున్న వాళ్ళు రైతులను, అక్కడ పనిచేసే కార్మిక వ్యవస్థను తుంగలో దొక్కి విద్యా వ్యవస్థను నాశనం చేశారు. పొల్యూషన్ సర్వనాశనం చేశారు. పొల్యూషన్తో ఊర్లను కనీసం తాగునీళ్ళు పట్టించుకోలే. విద్యా వ్యవస్థ క్లోజ్ చేశారు. పౌరులు వచ్చే కూడా పట్టించుకోలే. నేను ఒక నివేదిక కలెక్టర్ గారికి ప్లస్ పైన అధిష్టానానికి స్వయంగా పంపించిన ఏమేమి చేశామని మన పేపర్ కటింగ్ గారికి మిగతా వాళ్ళకి కూడా నివేదిక 2 పేజీలు నివేదిక ఇచ్చిన. అసలు నేను ఆ సబ్జెక్ట్లోకి పోయే ముందరగా జనరల్గా కరెక్ట్గా 12:05 అయింది. 12:30 క్లోజ్ చేస్తా, 25 నిమిషాలు. ఒకటి, రాజకీయాలంటే అందరికీ ఉపయోగపడాలి. అందులో ఈరోజు ముఖ్యమైన పండుగ ఈస్టర్ పండుగకు ఆ యొక్క ఈరోజు యేసుక్రీస్తు ఆయన తిరిగి సమాధి నుండి బయటకు వచ్చిన రోజు శుభాకాంక్షలు ఈస్టర్ పండుగ సందర్భంగా అందరు ప్రజలకు. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి 4వసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు 75వ జన్మదిన శుభాకాంక్షలు మా పార్టీ తరఫున. కానీ రాజకీయాలంటే అభివృద్ధి జరగాల, సంక్షేమం జరగాల, విద్య ఉద్యోగంతో పాటు ఉపాధి జరగాల, వసతుల కల్పన జరుగుతా పోతూ ఆస్తుల కల్పన కూడా జరగాల, శాంతి భద్రతలు పెరగాల, పరిశ్రమలు రావాల. నా యొక్క అభిప్రాయంలో నేను పదే చెప్తాంట, 4 ఐలు ఒక WT అని. ఒక ఐ అంటే ఇరిగేషన్ పెరగాల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల, ఇన్స్టిట్యూషన్ పెరగాల, ఇప్పుడు అనబడిన ఇండస్ట్రీ పెరగాల,
వెల్ఫేర్ పెరగాల, ఎంప్లాయ్మెంట్ పెరగాల, టూరిజం పెరగాల. ఇదంతా చక్కగా చేసేది నా గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. దానికి ఒక రఘురామరాజన్ ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పినారు ఒక చక్కటి మాట, ఎవరైతే విదేశాలతో సఖ్యతగా ఉంటారో